2025 సంవత్సరాన్ని బహుశా భారతదేశ వాతావరణ చరిత్రలో ఆ గతి తప్పిన సంవత్సరంగా గుర్తుంచుకోవాలేమో. ఋతువుల మధ్య ఉండాల్సిన క్రమం, ఆ తేడా అనేవి అవి పూర్తిగా మాయమైపోయాయి. చలికాలంలో ఎండలు, ఎండాకాలంలో వరదలు, అంతా తలకిందులైంది. అవును. ఇది కేవలం మనం అనుభవించిన విషయం మాత్రమే కాదు, దీని వెనుక కొన్ని భయంకరమైన వాస్తవాలు, సంఖ్యలున్నాయి. ఈరోజు మనం ఈ అంశాన్ని కొంచెం లోతుగా పరిశీలించబోతున్నాం. దీనికి ఆధారం రేపటి కోసం దినపత్రికకు పెద్దాడ నవీన్ గారు రాసిన ఒక చాలా కీలకమైన వ్యాసం. 2025లో ఏం జరిగింది, దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉన్నాయనేది ఆ వ్యాసం కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. అంటే మన ఈ చర్చ యొక్క లక్ష్యం కేవలం జరిగిన విపత్తులను లెక్కపెట్టడం కాదు కదా, అసలు ఈ ఏడాది ఏం జరిగింది, ఈ విపత్తుల వెనుక ఉన్న సంఖ్యలు మనకు ఏం చెబుతున్నాయి, మరీ ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై వాతావరణ మార్పుల గురించి మనం చేసే పెద్ద పెద్ద ప్రసంగాలకు, మన దేశంలో మనం తీసుకుంటున్న చర్యలకు మధ్య ఉన్న అగాధమేంటి, ఈ కొత్త కఠినమైన వాస్తవికతను అర్థం చేసుకోవడమే మన ముందున్న పని. అవును. ఆ గణాంకాలు వింటుంటేనే ఈ ఏడాది ఎంత తీవ్రంగా గడిచిందో అర్థమవుతోంది. అసలు ఈ గందరగోళం ఎక్కడ మొదలైంది? అది ఎక్కడో ఒకచోట మొదలవలేదు. సంవత్సరం ప్రారంభం నుంచే దీని తీవ్రత కనిపిస్తూ ఉంది. ఒక షాకింగ్ నంబర్తో మొదలుపెడితే, జనవరి నుండి నవంబర్ మధ్య, అంటే 334 రోజులలో 331 రోజులు భారతదేశంలోని ఏదో ఒక మూల ఏదో ఒక తీవ్రమైన వాతావరణ విపత్తు నమోదైంది. ఒక్క నిమిషం 334 రోజులకు 331 రోజులా? అంటే దాదాపు ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఒకచోట ప్రజలు ప్రకృతి ప్రకోపంతో ఇబ్బంది పడుతూనే ఉన్నారన్నమాట. ఇది నమ్మశక్యంగా లేదు. అవును. ఇది మనం అలవాటుగా చెప్పుకునే వాతావరణం కాదు. ఇది ఒక నిరంతర సంక్షోభం. ఇది అప్పుడప్పుడు వచ్చే విపత్తు కాదు, మన దైనందిన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఈ గందరగోళం ఫిబ్రవరిలోనే స్పష్టంగా కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇంకా చలికాలం పూర్తిగా ముగియకముందే భరించలేని వేడిగాళ్లు మొదలయ్యాయి. నిజమే, అది వార్తల్లో బాగా వచ్చింది. నాకు గుర్తుంది, 124 సంవత్సరాలలో అత్యంత వేడిగా ఉన్న ఫిబ్రవరి నెల అని అన్నారు. వేడికి తట్టుకోలేక పాఠశాలను కూడా ముందుగానే మూసివేయాల్సి వచ్చింది. ఫిబ్రవరిలో ఎండల వల్ల స్కూల్స్ మూసేయడమంటే ఋతువులు ఎంతగా దారి తప్పాయో అర్థం చేసుకోవచ్చు. దీన్ని మనం లోతుగా చూస్తే ఒక విషయం అర్థమవుతోంది. ఇది కేవలం వేడి పెరగడం కాదు, ఇది వాతావరణ సరళి యొక్క పునాదులే కదిలిపోవడం. అంటే మన వాతావరణ వ్యవస్థ మొత్తం కుప్పకూలుతోంది. జరిగిన నష్టాన్ని సంఖ్యల్లో చూస్తే ఈ తీవ్రత మనకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఏడాది వాతావరణ విపత్తుల వల్ల కనీసం 4419 మంది ప్రాణాలు కోల్పోయారు. 4400 మందికి పైగా! అయ్యో, ఇది కేవలం ఒక అంకె కాదు. అన్ని కుటుంబాలు, అన్ని కథలు, అన్ని జీవితాలు. చాలా బాధాకరమైన విషయం. అంతేకాదు, వ్యవసాయ రంగంపై దీని ప్రభావం ఊహకందనిది. సుమారు 17.4 మిలియన్ హెక్టార్ల పంట నష్టం జరిగింది. ఆ ప్రాంతం ఎంత పెద్దదో చెప్పాలంటే మన పక్కనే ఉన్న నేపాల్ దేశం కంటే పెద్దది. అంటే ఒక దేశమంతటి విస్తీర్ణంలో మన రైతులు పంటను కోల్పోయారన్నమాట. అవును. దీనికి తోడు 1,81,000 కంటే ఎక్కువ ఇళ్ళు పూర్తిగానో పాక్షికంగానో ధ్వంసమయ్యాయి. అంటే లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. సరిగ్గా. ఇది వరుసగా 3వ సంవత్సరం దేశంలోని 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ రకమైన నష్టాన్ని చవిచూశాయి. హిమాచల్ ప్రదేశ్ లాంటి కొండ ప్రాంతాల నుండి మహారాష్ట్ర లాంటి మైదాన ప్రాంతాల వరకు ఏ ఒక్క ప్రాంతానికి దీని నుండి మినహాయింపు లేదు. ఉదాహరణకు, హిమాచల్ ప్రదేశ్ సంవత్సరంలో 80% రోజులు ఏదో ఒక తీవ్రమైన వాతావరణ విపత్తును ఎదుర్కొంది. మహారాష్ట్రలో పంట నష్టం చాలా ఎక్కువగా ఉందని చదివాను. అవును. మహారాష్ట్రలో అత్యధికంగా 8.4 మిలియన్ హెక్టార్ల పంట నష్టం జరిగింది. ఈ నష్టం దేశమంతటా ఉంది కదా. కొన్ని సంఘటనలు, పంజాబ్ వరదల్లాంటివి మనందరినీ కదిలించాయి. అసలేం జరిగిందక్కడ? ఆగస్టు నెలలో వచ్చిన వరదలు పంజాబ్లో, అవి 4 దశాబ్దాలలో అత్యంత తీవ్రమైనవి. 1988 తర్వాత అంతటి భయంకరమైన వరదలను వాళ్లు చూడలేదు. అవును, దాదాపు 1400 గ్రామాలు నీట మునిగిపోయాయని వార్తలు వచ్చాయి. కొండ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు, డ్యాముల నుండి సరైన ప్రణాళిక లేకుండా నీటిని విడుదల చేయడంతోడై భారతదేశ ధాన్యాగారం అని పిలుచుకునే పంజాబ్ ఒక పెద్ద సరస్సులా మారిపోయింది. అదే నెలలో ఉత్తరాఖండ్లోని ధరాలి, జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ లాంటి ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, అంటే
క్లౌడ్ బర్స్ట్స్ సంభవించాయి. క్లౌడ్ బర్డ్స్ అంటే? క్లౌడ్ బర్స్ట్ అంటే ఒక చిన్న ప్రాంతంలో అతి తక్కువ సమయంలో కుండపోతగా వర్షం కురవడం. కొండ ప్రాంతాల్లో ఇది చాలా ప్రమాదకరం. దానివల్ల కొండచర్యలు విరిగిపడటం, ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోవడం జరుగుతుంది. ఇక నవంబర్ నెలలో తమిళనాడును ధిత్వా తుఫాను అతలాకుతలం చేసింది. చెన్నై నగరం రోజుల తరబడి నీళ్లలోనే ఉండిపోయింది. రవాణా, కార్యాలయాలు అన్నీ స్తంభించిపోయాయి. విచిత్రమేంటంటే అదే సమయంలో దేశంలోని 13 రాష్ట్రాల్లో అకాల చలిగాళ్లు వీచాయి. అంటే ఒకవైపు తుఫాను బీభత్సం, మరోవైపు ఊహించని చలి. ఒకదాని నుండి కోలుకునే లోపే మరొకటన్మాట. ఇవన్నీ వేర్వేరుగా సంబంధం లేని సంఘటనలుగా అనిపించినా వీటి వెనుక ఉన్న కారణం ఒక్కటే. ఇది కేవలం భారతదేశ సమస్య కాదు, ఇది ఒక ప్రపంచవ్యాప్త ధోరణి. ఉదాహరణకు కరీబియన్లో మెలిస్సా అనే కేటగిరీ 5 తుఫాను విరుచుకుపడింది. అది 2025లో ప్రపంచంలోనే అత్యంత బలమైన తుఫాను. ఇరాక్లో 1933 తర్వాత అత్యంత తీవ్రమైన కరువు నమోదైంది. ఆగ్నేయాసియాలో దిత్వా, సెన్యార్ తుఫాన్ల వల్ల 1600 మందికి పైగా చనిపోయారు. వీటన్నిటికీ మూల కారణం మన సముద్రాల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగిపోవడమే. ఒకవైపు దేశంలో ఇంత జరుగుతుంటే మన పర్యావరణ మంత్రి బ్రెజిల్లో జరిగిన అంతర్జాతీయ వాతావరణ సదస్సులో చాలా గట్టిగా మాట్లాడారు. వాతావరణ మార్పులను తట్టుకోవడానికి, అంటే క్లైమేట్ అడాప్టేషన్ కోసం ధనిక దేశాలు పేద దేశాలకు భారీగా నిధులివ్వాలని ఆయన బలంగా డిమాండ్ చేశారు. అది విన్నప్పుడు మన వాదనలో న్యాయముందనిపిస్తుంది. కాని ఇక్కడి వాస్తవాలతో పోల్చినప్పుడు ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. అదే అసలు కీలకమైన విషయం. ఆ వాదనలో తప్పులేదు. దేశంలో జరుగుతున్న వినాశనాన్ని చూస్తే ఆ వాదనలో ఆవేశం, ఆక్రోశం అర్థమవుతాయి. కాని అంతర్జాతీయ వేదికపై మనం ఇంత గట్టిగా అడుగుతున్నప్పుడు మన దేశంలో మనమేం చేస్తున్నాం? మన మాటలకు చేతలకు పొంతన ఉందా? ఇక్కడే అసలు సమస్య బయటపడుతుంది. అదేమిటి? దేశీయంగా వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, వాటి ప్రభావానికి గురైన ప్రజలను, ప్రాంతాలను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన నేషనల్ అడాప్టేషన్ ఫండ్కు కేంద్ర ప్రభుత్వం వరుసగా 2వ సంవత్సరం కూడా ₹1 కూడా కేటాయించలేదు. ఒక్క నిమిషం. ఈ నేషనల్ అడాప్టేషన్ ఫండ్ అంటే ఏమిటి? దాని అసలు ఉద్దేశ్యమేంటి? తప్పకుండా. వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా నష్టపోయేది పేద రాష్ట్రాలు, రైతులు, తీరప్రాంత ప్రజలు. వాళ్ళని ఆదుకోవడానికి, అంటే ఉదాహరణకు వరదలను తట్టుకునే ఇళ్లు కట్టుకోవడానికి, ఉప్పునీటిని తట్టుకునే పంటలు పండించడానికి పరిశోధన చేయడానికి, లేదా తీర ప్రాంతాల్లో మడాడవులను పెంచి తుఫాన్ల తీవ్రతను తగ్గించడానికి, ఇలాంటి పనుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఈ ఫండ్ను ఏర్పాటు చేశారు. ఇదొక రక్షణ కవచం లాంటిది. అయితే ఆ రక్షణ కవచానికి నిధులు లేవంటున్నారా? ₹1 కూడా కేటాయించలేదంటే నమ్మలేకపోతున్నాను. ఇది విచిత్రంగా లేదు? ఒకవైపు ప్రపంచాన్ని డబ్బు అడుగుతూ మన దగ్గరున్న ఖజాలాకి తాళం వేసి ఉంచినట్లుంది. అదే అసలు సమస్య. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, ఇది ఒక రకంగా ప్రాధాన్యతల వైఫల్యం. అంటే మన విధాన రూపకర్తల దృష్టిలో వాతావరణ మార్పుల ప్రభావం ఇంకా అత్యవసర సమస్యగా మారలేదని ఇది స్పష్టంగా చూపిస్తుంది. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం, 2025 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో వాతావరణ మార్పు, అడాప్టేషన్ అనే పదాలే లేవు. ఒకవైపు 331 రోజులు విపత్తులెదుర్కొంటుంటే దేశ ఆర్థిక ప్రణాళికలో ఆ మాటలకు స్థానం లేకపోవడం ఈ వైరుధ్యాన్ని స్పష్టం చేస్తుంది. అందుకేనేమో క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ అంటే వివిధ దేశాల వాతావరణ లక్ష్యాలను విశ్లేషించే ఒక స్వతంత్ర సంస్థ భారతదేశ వాతావరణ లక్ష్యాలను అత్యంత అసమర్థమైనవిగా రేట్ చేసింది. దానికి ప్రధాన కారణంలో ఒకటి, మన దేశ విద్యుత్ అవసరాలలో ఇప్పటికీ 75% బొగ్గుపైనే ఆధారపడి ఉండటం. ఆగండి, ఇక్కడ నాకొక సందేహం. మనం సౌరశక్తిలో, పవన విద్యుత్లో ఇంత ముందుకు వెళ్తున్నామని రోజూ వార్తల్లో చూస్తుంటాం కదా. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కులు మన దగ్గర ఉన్నాయి. అయినా ఇంకా 75% బొగ్గుమీదే ఆధారపడ్డామా? ఆ పునరుత్పాదక ఇంధనమంతా ఎక్కడికి పోతోంది? మీరడిగింది చాలా మంచి ప్రశ్న. మనం పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచుకుంటున్నమాట వాస్తవమే. కానీ అదే సమయంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా వేగంగా ఎదుగుతోంది. దాంతోపాటే విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతోంది. మనం ఉత్పత్తి చేస్తున్న కొత్త సౌర, పవన విద్యుత్తంతా ఈ అదనపు డిమాండ్ను తీర్చడానికే సరిపోతుంది. బొగ్గు వాడకాన్ని తగ్గించే స్థాయిలో ఇంకా మనం పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చెయ్యలేకపోతున్నాం. ఈ వేగవంతమవుతున్న సంక్షోభానికి, మన స్పందన వేగానికి మధ్య ఉన్న ఈ అగాధంలోనే ప్రజల ప్రాణాలు పోతున్నాయి,
వారి జీవనోపాధులు నాశనమవుతున్నాయి. ఇదంతా వింటుంటే చాలా నిరాశగా ఉంది. ప్రభుత్వాల వైఫల్యాలు, విధానాలలోని డొల్లతనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి క్షేత్రస్థాయిలో ఏమైనా జరుగుతోందా? ఎవరైనా దీన్ని సరిదిద్దడానికి, ప్రజలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారా? అక్కడే మనకు కొంత ఆశ కనిపిస్తోంది. ప్రభుత్వాలు నెమ్మదిగా స్పందిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు, కొన్ని సంస్థలు అద్భుతమైన పరిష్కారాలతో ముందుకొస్తున్నాయి. అందులో ఒకటి స్వయం ఉపాధి మహిళల సంఘం, అంటే సేవ ప్రారంభించిన హీట్ ఇన్సూరెన్స్ లేదా వేడి బీమా. ఇది ఒక అద్భుతమైన, వినూత్నమైన ఆలోచన. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటినప్పుడు వీధి వ్యాపారులుగా, చెత్త ఏరుకునేవారిగా, నిర్మాణ రంగ కార్మికులుగా పనిచేసే 50,000 మందికి పైగా మహిళలకు వారి ఫోన్లకే నేరుగా కొంత డబ్బు అందుతుంది. ఇది కేవలం దాతృత్వం కాదు, ఇదొక ప్రాణాలను కాపాడే సాధనం. ఒక రకంగా చెప్పాలంటే ఇది వాళ్ళ హక్కు. సరిగ్గా. ఎందుకంటే ఒకరోజు కూలికి వెళ్ళకపోతే ఇంట్లో పస్తులుండాల్సిన ఒక మహిళకు ఈరోజు ఎండ మండిపోతోంది, బయటకు వెళ్లకు అని చెప్పే ఆర్థిక ధైర్యాన్ని, భరోసాని ఈ బీమా ఇస్తోంది. ఆ భరించలేని ఎండలో పనికి వెళ్లకుండా ఇంట్లో ఉండే స్వేచ్ఛను ఇది వారికిస్తుంది. ఇది కేవలం డబ్బు కాదు, ఒక రకమైన స్వేచ్ఛ, గౌరవం. పెద్దారి నవీన్ గారి వ్యాసం కూడా ఇదే ప్రశ్నను బలంగా లేవనెత్తుతుంది. సీవాలాంటి ఇలాంటి స్థానిక విజయవంతమైన నమూనాలను ప్రభుత్వాలు గుర్తించి వాటిని వేలమంది నుండి లక్షలాది మందికి వర్తింపజేయగలవా? ప్రభుత్వం కూడా ఐక్యరాజ్యసమితి సహాయంతో నేషనల్ అడాప్టేషన్ ప్లాన్ రూపొందిస్తున్న మాట వాస్తవమే. కానీ వ్యాసంలో చెప్పినట్లుగా డబ్బులేని ప్రణాళిక కేవలం కాగితంపై ఉన్న పదాలు మాత్రమే. ఆ ఫండులో డబ్బులుంటే సీవాలాంటి ఎన్నో సంస్థలకు చేయూతనిచ్చి ఉండొచ్చు. సో 2025 మనకు చాలా పాఠాలు నేర్పింది, మన కళ్ళు తెరిపించింది. ఇప్పుడు 2026 సంవత్సరం మన ముందు కొన్ని కఠినమైన ప్రశ్నలను ఉంచింది. వీటికి మనం సమాధానాలు వెతకాలి. మొదటిది, రాబోయే బడ్జెట్లోనైనా వాతావరణ మార్పులను తట్టుకోడానికి ఈ జాతీయ అనుకూలత నిధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందా? ఇది రాజకీయ సంకల్పానికి, మన ప్రాధాన్యతలకు సంబంధించిన ప్రశ్న. రెండవది, సేవా అమలు చేస్తున్న వేడి బీమా లాంటి స్థానిక, తెలివైన పరిష్కారాలను ప్రభుత్వాలు గుర్తించి దేశవ్యాప్తంగా అమలు చేయగలవా? వేల మందికి అందుతున్న ప్రయోజనాన్ని లక్షల మందికి అందించే దృష్టి, పరిపాలనా దక్షత మన వ్యవస్థలకు ఉన్నాయా? ఇది ఆవిష్కరణలను స్వీకరించే మనస్తత్వానికి సంబంధించింది. కింది స్థాయి నుండి వస్తున్న పరిష్కారాలను గౌరవించి వాటిని పెద్దవిగా మార్చగలమా లేదా అనేది దీనికి సమాధానం చెప్తుంది. ఇక మూడవది, అత్యంత కష్టమైన, ఆందోళన కలిగించే ప్రశ్న. 2050 నాటికి వాతావరణ మార్పుల కారణంగా దేశంలోనే దాదాపు 4.5 కోట్ల మంది ప్రజలు తమ నివాసాలను వదిలి వలసపోవాల్సి వస్తుందని. వీళ్ళని మనం వాతావరణ వలసదారులు లేదా క్లైమేట్ మైగ్రెంట్స్ అనొచ్చు. వీరి గురించి ఏ మంత్రిత్వ శాఖైనా ప్రణాళికలు రచిస్తోందా? ఏ నగరాలు వారిని అక్కున చేర్చుకుంటాయి? వారి జీవనం ఎలా సాగుతుంది? సామాజిక స్థిరత్వం మరియు మన మనుగడకు సంబంధించిన ప్రాథమిక ప్రశ్నలు. వాతావరణ మార్పులను పూర్తిగా నివారించే సమయం బహుశా మన చేతులు దాటిపోయింది. ఆ యుద్ధంలో మనం ఆలస్యం చేశాం. ఇప్పుడు మన ముందున్న కొత్త యుద్ధం మరింత కఠినమైనది, మరింత తక్షణమైనది. అది వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడటం, దానితో కలిసి జీవించడం నేర్చుకోవడం. అంటే రెసిలియన్స్, తట్టుకునే శక్తిని పెంచుకోవడం. ఎగ్జాక్ట్లీ. ఈ వ్యాసం ముగింపులో చెప్పినట్లుగా 2025 ఒక హెచ్చరిక గంట. ఆ గంట చాలా పెద్దగా, స్పష్టంగా మోగింది. 2026 భారతదేశం ఆ గంటను విని నిద్రలేచి చర్యలు తీసుకోవడం ప్రారంభించాల్సిన సంవత్సరం. ఈ చర్చ సారాంశం ఒక్కటే: 2025 సంవత్సరం మన కళ్ల ముందున్న కఠినమైన వాతావరణ వాస్తవికతకు, మన విధానపరమైన స్పందనకు మధ్య ఉన్న అగాధాన్ని కొట్టొచ్చినట్లు చూపించింది. గణాంకాలు భయపడుతున్నాయి, క్షేత్రస్థాయి పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. కాని విధాన నిర్ణయాల్లో, బడ్జెట్ కేటాయింపుల్లో ఆ తీవ్రత, ఆ అత్యవసర స్పందన కనిపించడం లేదు. ఆ అగాధాన్ని ఎంత త్వరగా పూడిస్తే మన భవిష్యత్తు అంత సురక్షితంగా ఉంటుంది. ముగించే ముందు వినేవారిని ఆలోచింపజేసే ఒక ప్రశ్న. ఈ వ్యాసం మన చర్చ ఎక్కువగా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చేపట్టాల్సిన పరిష్కారాలపై దృష్టిపెట్టాయి. కాని సెవా నమూనా మనకు సమాజ శక్తిని, కిందిస్థాయి ఆవిష్కరణల బలాన్ని చూపించింది. అలాంటప్పుడు అధికారిక మద్దతు కోసం, నిధుల కోసం ఎదురుచూడకుండా మన పరిసరాల్లో, మన గ్రామాల్లో, మన కమ్యూనిటీలలో ఎలాంటి స్థానిక పరిష్కారాలను మనం సృష్టించుకోవచ్చు?
మన వీధిలో నీరు నిలిచిపోకుండా చూసుకోవడం దగ్గర నుండి వేసవిలో పక్షుల కోసం నీళ్లు పెట్టడం వరకు. ఈ కొత్త వాస్తవికతను ఎదుర్కోవడంలో వ్యక్తిగత లేదా సామాజిక స్థాయిలో మనల్ని మనం తట్టుకునేలా ఎలా మార్చుకోవాలి?